దాదాపు ప్రతి ఇంట్లో పారాసిటమాల్ అనేది ఉంటుంది. శరీరంలో చిన్న మార్పు వచ్చినా ముందుగా అడుగు వెళ్ళేది పారాసిటమాల్ వైపే. అంతటి మార్క్ సెట్ చేసింది పారాసిటమాల్. సగటు వ్యక్తి సంవత్సరానికి సుమారు 70 పారాసిటమాల్ మాత్రలను తీసుకుంటారని అంచనా. పైగా దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో దీనికి విపరీతమైన వినియోగం ఉంది. అయితే ఈ పారాసిటమాల్తో ఆరోగ్యం బాగుపడినా గుండె సమస్యలు వస్తాయంటుంది తాజా అధ్యయనం. తక్కువ మోతాదులో కూడా పారాసిటమాల్ని రెగ్యులర్గా తీసుకుంటే గుండెకు హాని కలుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. 7 రోజులు ట్రయల్ చేశారట. డేవిస్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పారాసిటమాల్పై ఓ అధ్యయనం చేశారు. సురక్షితమైనదిగా పరిగణించే పారాసిటమాల్ను క్రమంగా తీసుకోవడం వల్ల గుండె లోపల అనేక సిగ్నలింగ్ మార్గాలను మార్చడానికి కారణమవుతుంది అని వారు ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ పారాసిటమాల్ను ప్రయోగించగా వాటి గుండె కణజాలంలో ప్రోటీన్లు మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిలో పారాసిటమాల్ ఇచ్చిన ఎలుకలపై 7 రోజులు ట్రయల్ చేసిన తరువాత ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. సిగ్నలింగ్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది అని వారు అంటున్నారు. గుండె సిగ్నలింగ్ మార్గాలపై పారాసిటమాల్ ప్రభావం చూపించడంపై శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాన్ని తెలిపారు. పారాసిటమాల్ 2 లేదా 3 మార్గాలపై ప్రభావం చూపిస్తుంది అనుకున్నాము, కానీ 20కి పైగా విభిన్న సిగ్నలింగ్ మార్గాలను ప్రభావితం చేయడం తమని షాకింగ్కి గురి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో పారాసిటమాల్ను తక్కువ మోతాదులోనే తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్లో జరిగిన అమెరికన్ ఫిజియాలజీ సమ్మిట్లో దీన్ని ప్రదర్శించారు. పారాసిటమాల్ వినియోగం దీర్ఘకాలికంగా అధిక మోతాదులో వినియోగిస్తే ఆక్సీకరణ ఒత్తిడి లేదా టాక్సిన్స్ ఏర్పడి గుండె సమస్యలను తీవ్రం చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 500 mg టాబ్లెట్ను పెద్దలు 24 గంటల్లో 4 సార్లు తీసుకోవచ్చని, మోతాదుల మధ్య కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు. రోజులో 8 కంటే ఎక్కువ మాత్రలు తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. పారాసిటమాల్ మాత్రలు, క్యాప్సూల్స్, సిరప్, పౌడర్ లాంటి వివిధ రూపాల్లో అందుబాటులో ఉంటుంది. ఒక టాబ్లెట్ 500 mg లేదా 1 g వస్తుంటే సిరప్ 120 mg, 250 mg, 500 mg, 5 mlలో అందుబాటులో ఉంటుంది. మీరు సిరప్ లేదా పౌడర్ రూపంలో దీన్ని తీసుకుంటే ఎంత మోతాదులో దీన్ని తీసుకోవాలనే విషయంలో ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. మీ బరువు 50 kg కంటే తక్కువ అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే మాత్రలు తీసుకోవాలి. ముఖ్యంగా గరిష్ట మోతాదును అడిగి తెలుసుకోవాలి.